ఇక్కడ మనం చూడొచ్చు ఇళ్లలోకి వరద వచ్చింది, దాదాపు ఇల్లు సగం మొత్తం మునిగిపోయింది అనమాట. ఏంట ఇది ఇక్కడ మీరేనా అమ్మ ఉండేది, యజమానులు మీరేనా? మేమే ఉండేది. ఎప్పుడు నీళ్ళు వస్తే ఇట్లనే బియ్యము, మంచాలు, బట్టలు, ఆ బౌలు అన్ని పాడైపోతాయి. ప్రతి సంవత్సరం ఎవరు పట్టించుకుంటలేరు. కనీసం ఈడ అన్ని నీళ్ళు ఆగుతాయి. ఇంట్లోకి వెళ్ళిపోయినాయి నీళ్లు, బయట మాత్రం ఎట్లుందా పరిస్థితి? బయట ఎట్లున్నాయో లోపల అట్లే ఉన్నాయి. కాకపోతే చూడండి, ఇగో ఇది కట్టుకున్నాం. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా అవుతుంది? ఇప్పుడు 10 ఏళ్ళు అవుతా. మెల్ల దిగండి మేడం, మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చినాయి. అంటే ఇల్లే సగం మునిగిందంటే దాదాపు చూడొచ్చు మన నడుము వరకు కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి. అంటే ఇది పరిస్థితి వీళ్ళకి. కనీసం నీళ్ళు అనేది డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా కానివ్వండి, ఈ కాలనీ నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి చేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు. అంటే కనీసం రోడ్లు కూడా లేవనుకుంటా కదా మీకు? ఇగో గదే నేల, ఇవన్నీ నీళ్ళు ఆగుతాయి మేడం. అసలు బయటికి వెళ్ళరాదు మాకు. ఇప్పటి వరకు టీ కూడా తాగలేదు. అంటే మీరే నీళ్ళు వచ్చే చోట ఇల్లు కట్టుకున్నారని చెప్తున్నారు కదా అధికారులు. చోట అంటే మరి కట్టుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చేయించాలి కదా మేడం. ఎవరైనా ఇల్లు కట్టుకుంటారు, కానీ నీళ్లు రాకుండా చేయాలి కదా. మరి ఏం చేస్తున్నారు? ఓట్లు అడగడానికి వస్తున్నారు కానీ తర్వాత రావట్లా. నువ్వు ఇక్కడ నుండి పిలువు, నీ అక్కడ నుంచి పో అంటున్నది పోచాల పద్మ. ఇంతవరకు అసలు వచ్చి పట్టించుకొని కూడా పట్టించుకోదు. అక్కడ ఎట్లున్నది మేడం, ఈ గోడ కట్టుకొని నీళ్లు రాకుండా దాటినా కూడా గిన్ని నీళ్ళు వస్తాయి. నువ్వు దాటినావు కదా మేడం. ఇక్కడ మనం చూడొచ్చు వీళ్ళ ఇంటికి కింద యువతలకి నీళ్లు రాకుండా ఒక 2 ఇటుకలు పైన లేపి కట్టినప్పటికీ కూడా ఆ బయట రోడ్డు మీద నుంచి రాకపోవచ్చు, కానీ అటు నుంచి వచ్చేటువంటి వరద అంతా కూడా వీళ్ళ ఇంట్లో చేరి మనం చూడొచ్చు. దాదాపు ఇప్పుడు నా మోకాలు పైన నీళ్ళు వచ్చేసినాయి. ఈ ఒక్కిల్లే కాదు, ఇటు మొత్తం చుట్టుపక్కల ఇల్లు అన్ని కూడా అంతే. కొన్ని ఇళ్లలో ఇల్లు సామాన్లు కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోయినాయి అని చెప్తున్నారు. చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు వీళ్ళని పట్టించుకునే నాదుడు ఇప్పటి వరకు ఎవరు లేదేమన్నా అంటే అన్నం ప్యాకెట్లు ఒకటి పంపిస్తున్నారు, అంతకు మించి మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు అంటున్నారు. ఇక్కడ చూడొచ్చు ఇంట్లో సామాన్లు మొత్తం ఇళ్లలోకి వెళ్ళిపోయినాయి నీళ్లు. ఈ నీళ్ళల్లోకి కనీసం పాములు తేళ్లు ఏమొచ్చినా కూడా వీళ్ళకి తెలియదు అనమాట. ఎందుకంటే ఇలాంటి వరదలు వచ్చినప్పుడు లేకపోతే వర్షం పడి వచ్చేటువంటి వాటర్కి ఖచ్చితంగా ఆ పాములు కానివ్వండి, విష సర్పాలు ఖచ్చితంగా వీటిల్లో వస్తాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ నీళ్లు పోయినప్పటికీ కూడా వీళ్ళల్లో చేరి ఖచ్చితంగా ఇంట్లో ఉండిపోతాయి. అలా వీళ్ళ పరిస్థితి ఉన్నప్పుడు కనీసం అధికారులు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు? సరే వీళ్ళు ఇళ్లలోకి నీళ్ళు వచ్చే చోట ఇల్లులు కట్టుకుందాం అనుకున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సమస్యలను తీర్చే ప్రయత్నం చేయాలి. కానీ మీరే నీళ్ళు వచ్చే చోట కట్టుకున్నారని వదిలేస్తారా? అదే వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళు వస్తే ఇట్లనే ఉంటారా? వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోరా? ఇది నిరుపేదల పరిస్థితి. ఓట్లు అప్పుడు వచ్చి ఓట్లు అడుగుతా తప్ప తర్వాత సమయంలో వీళ్ళెవరిని పట్టించుకునే నాదులు లేడు. కనీసం రోడ్లు కూడా వేసినటువంటి దాఖలాలు లేవు. అటు నుంచి వచ్చే నీరంతా కూడా వీళ్ళ ఇంట్లోకి వచ్చేసిందని చెప్పి చూడొచ్చు. మనం ఉన్న సామాన్లన్నీ కూడా సెల్ఫ్లు సగానికి వచ్చేసినాయి. కొన్ని సామాన్లు కానివ్వండి వీళ్ళన్నీ పక్కింట్లోకి, నైబర్స్ ఇంట్లోకి ఎవరైతే నీళ్లు రాలేదో ఆ ఇళ్లలో కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఇళ్లలోకి వెళ్ళి వీళ్ళన్నీ సామాన్లు పెట్టుకున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం ఇది హాల్ అనుకుంటా, ఇటు ఇంకా రూమ్లోకి వెళ్ళొచ్చు. బీరువా కూడా మునిగిపోయింది, అటు బెడ్ మునిగిపోయింది. ఇవేమి అసలు ఎందుకు పనికి రాకుండా అయిపోతాయి. బెడ్ అనేది కానివ్వండి, బీరువా అనేది వాటర్లో తడిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి మీకు తెలుసు. అవి ఎందుకు పని చేయో. ఇటు వంటగదిలో మొదలు పెడితే ఇంట్లోకి మొత్తం అంతా కూడా నీళ్ళే. ఈ ఒక్కిళ్ళు పరిస్థితే కాదు, దాదాపు వరంగల్లో చాలా కాలనీలో చాలా చోట్ల కూడా ఇదే అని చెప్పుకోవాలి. ఇందాక చాలా మంది కూడా మనకు చెప్పడం జరుగుతుంది. శివనగర్ కానివ్వండి, అటు లెనిన్ కాలనీ కానివ్వండి, వరంగల్కి వెళ్ళి కానివ్వండి, అటు భీమారంలో ఉన్నటువంటి కాలేజెస్ వెనక సైడ్ కానివ్వండి, ప్రతి ఒక్క చోట ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా, అలానే ట్రై సిటీ వరంగల్, కాజీపేట, హన్మకొండ ఈ చాలా కాలనీలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్తున్నారు కానీ ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయంటూ కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది బెడ్రూమ్, బెడ్ మొత్తం మునిగిపోయింది, అక్కడ బీరువా మునిగిపోయింది, ఇది వంటగది. ఈ ఇంట్లోకి మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. వీళ్ళు ఎలా ఉండాలి? ఈ వరద నీరంతా ఎప్పుడు వెళ్ళాలి? ఎన్ని రోజులు సమయం పడుతుంది? వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు వెళ్ళి ఎక్కడ ఉండాలి? ఎవరైనా సరే షెల్టర్ అనేది 1 రోజు 2 రోజులు ఇస్తారు, అంతకు మించి ఎవరు ఎక్కువ రోజులు ఇవ్వలేదు కదా. ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు వీళ్ళని పట్టించుకోవాలి. వాళ్ళు చేసింది తప్పై ఉండొచ్చు, నీళ్ళు వచ్చే సైడే వచ్చి ఉన్నారు అంటే వాళ్ళు చేసిన తప్పుని సరిదిద్దండి. అంతేగాని మీరు నీళ్ళు వచ్చే సైడ్ కట్టుకున్నారని చెప్పేసి వీళ్ళ మొత్తానికి పట్టించుకోకుండా ఉంటే ఎలా? ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఇది వంటగది, మొత్తం సామాన్లన్నీ ఇక్కడ ఉండిపోయినాయి. వాళ్ళు బయటకు కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి. కేవలం మనుషులు వెళ్ళి పక్కింట్లోనో ఎదరింట్లోనో లేకపోతే డాబాల మీద నిలబడి ఉంటున్నారు అనమాట. ఇది వీళ్ళ పరిస్థితి. ఈ నీళ్లు పోయే వరకు ఖచ్చితంగా వీళ్ళు బయట ఎవరన్నా ఇంట్లో తలదాచుకోవాల్సిందే. తర్వాత కూడా ఈ నీళ్ళ వల్ల విష సర్పాలు కానీ ఏమన్నా వచ్చి ఇందులో ఉంటే కూడా
ఏం చెప్పలేని పరిస్థితి. అలానే కరెంటు కూడా ఎత్తయ్యే అవకాశం ఉంటుంది. ఇంత పెద్ద ఎత్తున వచ్చినప్పుడు ఎక్కడైనా కరెంటు లూజ్ కనెక్షన్ ఉంటే ఖచ్చితంగా ఎత్తయ్యే అవకాశం కూడా ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాపాయ పరిస్థితి కూడా ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాల్సినటువంటి సమయం ఇది. ఈ ఒక్కిల్లే కాదండి, వరంగల్లో చాలా కాలనీలో చాలా ప్రజల పరిస్థితి, చాలామంది చాలా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా సరే అధికారులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సంబంధిత కార్పొరేటర్లు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఎవరైనా సరే వీళ్ళ పరిష్కరించి వీళ్ళ సమస్యలకి తగు మార్గం చూపించి ఇప్పటికైనా వీళ్ళని ఏదో ఒక రకంగా ఈ సమస్య నుంచి బయటపడే పరిస్థితి చేయాలి. ఈ వరద నీరు అంతా కూడా ఇటు రాకుండా దీనికి ప్రత్యామ్నాయం చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ RN TV. కీప్ వాచింగ్.